గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా చూడాలి? ఇప్పుడు కొనొచ్చా, ఇంకా ఆగాలనా? ఇక చాలా మంది డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ కూడా తగ్గుతున్నాయి బాగా. సపోర్ట్ లెవెల్స్ బాగా $4,800 సపోర్ట్ లెవెల్, దానికంటే తక్కువే ఉంది. $4,671, $70 కంటే తక్కువ ఉండి 6390 వరకు వెళ్ళి ప్రజెంట్ మళ్ళీ 72 వరకు వచ్చింది సిల్వర్. అంటే డౌన్ సైడ్ ఎక్స్టెండ్ అవుతుందా భయం వేస్తుంది. ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అవ్వటం అనేది సర్వసాధారణం. అవితేనే మంచిది, హెల్దీగా ఉన్నట్లు లెక్క ఒక రకంగా. టెక్నికల్ ఇది బ్రేక్ డౌన్ అవుతుంది కదా, కొంచెం పడచ్చా అంటే ఇప్పుడు మామూలుగా ఫండమెంటల్స్ ఉండేవి ఓకే, టెక్నికల్గా కొంచెం న్యూస్ని బట్టి ఆ ఫ్లోలో కొంచెం బ్రేక్ డౌన్ అవుతే మళ్ళీ పైకి వచ్చే ఛాన్సులు ఉంటాయి. క్రూషియల్ లెవెల్ దాదాపుగా చూస్తే 4750, 4800 అక్కడ తీసుకుంటే ఆ సపోర్ట్ బ్రేక్ అయింది. సేమ్ యాజ్ సిల్వర్ 6390, 6390 అంటే అది బిలో $70, మళ్ళీ 72కి వచ్చింది. అంటే సపోర్ట్ తీసుకుంటుంది అక్కడ. ఇంకా పడతాయా లేకపోతే ఇక్కడి నుంచి పెరుగుతాయా? ఇదే కదా అందరికీ క్వశ్చన్, ఇదే కదా భయం. అంటే యుఎస్ ఇరాన్ వార్ టెన్స్ కొంచెం ఈజీ అవుతోంది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటున్నారు, న్యూక్లియర్ డీల్ మీద ఒక అండర్స్టాండింగ్ వద్దాం అనుకున్నారు. అంటే ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చేదానికి కొంచెం ఇదైంది. అంటే ఫస్ట్ టైం యుఎస్ అండ్ ఇరాన్ మాట్లాడుకోవటం అనేది, కూర్చొని మాట్లాడుకోవటం అనేది ఫస్ట్ టైం ఇప్పటిదాకా చూస్తే. అంటే డాలర్ డిమాండ్ పెరుగుతుందండి. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం డీల్ కుదిరితే కొంచెం బాగుంటుంది. అంటే అదర్ కరెన్సీ మీద, గ్లోబల్ కరెన్సీలో డాలర్కి కొంచెం డిమాండ్ పెరుగుతుంది అనేది ఒక ఇది వచ్చింది. సో డాలర్కి డిమాండ్ పెడితే సేఫ్ హెవెన్. సో దానివల్ల ఏమండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఇదయ్యే ఛాన్స్ ఉంటాయి. అందుకనే కొంచెం డౌన్ లెవెల్ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకుంది. ఓవరాల్గా చూస్తే కొంచెం ట్రెండ్ డౌనే ఉంది, బట్ ఇన్స్టెంట్గా దాని ఎఫెక్ట్ కొంచెం ఉంది. కాబట్టి ఇరాన్ యుఎస్ సెట్ టు రెజ్యూమ్ న్యూక్లియర్ నెగోషియేషన్. ఆ నెగోషియేషన్ బట్టి అది ఒమాన్లో జరుగుతోంది ఈ రోజున. ఆ అవుట్పుట్ వచ్చే దాన్ని బట్టి ఆ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సులు ఉంటాయి. సో వీ హ్యావ్ టు వాచ్ దట్ ఒమాన్ రిపోర్ట్. గోల్డ్ అండ్ సిల్వర్ వాళ్ళు ఎట్లా ఉంటారో చూసి దాని ప్రకారంగా ఇవి డైరెక్షన్ తెలిసే ఛాన్స్ ఉంటాయి. ఒక రకంగా చూస్తే ట్రంప్ వార్నింగ్ కదా, నువ్వు రాకపోతే మిలిటరీ యాక్షన్ ఉంటుంది అదని ఫోర్స్ఫుల్లీ బాగా టెన్షన్ పెట్టి బతిమాలి బహమాలని భయపెట్టి నయాన భయాన అన్ని రకాలుగా చేస్తుంటాడు ఆయన. సో మరి ఏమవుతుంది చివరికి? ఆ డీల్ అనేది కుదురుతుందా లేదా? కుదిరితే దానికి అనుగుణంగా ఉంటాయి, కుదరలేదనుకోండి ఇంకా టెన్షన్ ఉంటుంది అప్పుడు. సో కొంచెం ఇంకా ఇదే ఛాన్సులు ఉంటాయి. సో ఇవి మెయిన్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద. సో డెఫినెట్గా బాగా కింద నుంచి బాగా పెరిగినాయి. ఎవరైనా సరే కొంచెం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఉన్నప్పుడు కొంత పర్సెంటేజ్ 50%, 60% ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మొత్తమో, లేదు హైయర్లో కొన్నాం 4 lakhsలో కొన్నాం, 4 lakhs 10లో కొన్నాం, 350లో కొన్నాం, చాలా పడిపోయిందంటే ఇప్పుడు ఇంత పడిపోయింది కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే మార్కెట్ స్ట్రాటజీలో సిల్వర్కి ఏం తేడా లేదు. గోల్డ్ ఏమో సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేసి వాళ్ళు ఎవరు ఇప్పుడు అమ్మే ఛాన్సే లేదు, ప్రపోజల్ కూడా లేదు. సో ఆమె దూరంలో లేదు వాళ్ళు అమ్మటం అనేది. సో మేజర్ బాగా పట్టడం అనేది లేదు, కొంచెం ఫ్లక్చువేషన్స్ అనేది కామన్ ఉంటాయి. సో ఇవి ఈ గోల్డ్లో చూడాలి. సిల్వర్ అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ మళ్ళీ 4,10,000 రాదా అంటే రాదని చెప్పలేము. అంటే టైం ఇస్తే కనుక ఓవర్ ఏ పీరియడ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రంప్ డాన్సులు కనుక కొత్త ఇష్యూస్ యాడ్ అవుతే మళ్ళీ ఎమ్మటే 4,10,000 ఏంటి 450 కూడా దాటే అవకాశాలు ఉంటాయి. ఇది అబ్జర్వ్ చేయాలి మనం. ఇప్పుడు న్యూక్లియర్ నెగోషియేషన్స్లో ఏమవుతాయి, యుఎస్ ఇరాన్ ఎలా డీల్ కుదుర్చుకోవా, ఇదే మెయిన్. అది చూస్తే దాన్ని బట్టి కొంచెం డైరెక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి.